హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ థింగ్స్. మనం జనరల్‌గా కోడ్ రాసేటప్పుడు చాలా టైం తీసుకుంటది. అలాగే ఎర్రర్స్ ఏమో లెక్కలేనన్ని ఎర్రర్స్ వస్తాయి. ఇలా కాకుండా ఒకే టూల్‌లో కోడ్ ఆటోమేటిక్‌గా దానంతట అదే రాసేసి, నెక్స్ట్ ఎర్రర్స్ దానంతట అదే రెక్టిఫై చేసేసి, ఫైల్ స్ట్రక్చర్ కూడా దానంతట అదే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటది? అలాంటి ఒక మంచి 3 ఏఐ టూల్స్ గురించెలే ఈ వీడియోకి తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కర్సర్ డాట్ ఏఐ. ఈ కర్సర్ డాట్ ఏఐ ఏందంటే జస్ట్ మనం డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం ఇంగ్లీష్ జస్ట్ చాట్‌జీపీటీకి ఎలా అయితే ప్రాంప్ట్ ఇస్తామో ఈ కర్సర్ డాట్ ఏఐలో కూడా అలా ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఆటోమేటిక్‌గా ఫైల్ స్ట్రక్చర్ అండ్ కోడ్ అనేది మొత్తం అదే జనరేట్ చేసేస్తది. ఇంకా దాంట్లో చిన్న చిన్న బగ్స్ వస్తాయి. అవిటిని మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో. ఈ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో రీసెంట్‌గానే లాంచ్ చేసింది. అది ఇంకా బీటా టెస్టింగ్‌లో ఉంది. సో, ఈ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో అనేది వాళ్ళ క్లౌడ్‌లోనే రన్ అయితుంది. సో, మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ టూల్ వచ్చేసరికి విండ్సర్ఫ్. ఈ విండ్సర్ఫ్ కూడా సిమిలర్ టు కర్సర్ డాట్ ఏఐ. దీన్ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని లోకల్‌లో రన్ చేయొచ్చు. సో, మేజర్‌గా దీని డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైన్ చేసిన మోడల్స్ ఒకటి డిఫరెన్స్. నెక్స్ట్ వాళ్ళు ఆఫర్ చేసే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ డిఫరెన్స్. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇంకా మీకు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇప్పుడు చెప్పిన ఈ 3 టూల్స్‌లో ఏ టూల్ అయితే ఫేవరెటో దాని గురించి కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.